నీ మీద కోపంతో మా అమ్మ గవ్వలు చేయలేదని 2 మాటలంటే మా నాన్న నన్ను 12 మాటలు అన్నాడు. ఏం చేయలేదని? గవ్వలయ్యా, తినేవి. అమ్మా, నువ్వు కూడా నాకు గవ్వలు చేసి పెట్టొచ్చు కదా. సరే చేద్దాం రా. గవ్వలకు కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను చూడు. గోధుమ పిండి 2 గ్లాసులు, గోధుమ నూక 1 గ్లాసు, కొంచెం షుగరు, కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసి తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపి చపాతీ ముద్దలా చేసి ఇప్పుడు తడి గుడ్డు వేసి కవర్ చేసి పక్కన పెట్టాలి. ఒక అరగంట తర్వాత సాఫ్ట్గా అవుతుంది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీరు కూడా ఇలాంటి పేట ఉంటే మీ ఇంట్లో ఇలా చేసుకోండి. లేదంటే మామూలుగా దువ్వెన మీద కూడా కొంతమంది చేస్తుంటారు. లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చే విధంగా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి అందులో నూనె వేసి అది వేడయ్యాక ఇవన్నీ ఫ్రై చేయాలి. మా అమ్మాయికి ఇప్పుడు సెలవులు కదండి, కొంచెం హెల్ప్ చేయమని అన్నాను. తనకు కూడా తెలుస్తుందని. ఫస్ట్ టైం కదా ఇలా చేస్తూ ఉంది తను. అలాగా అయినా సరే కొంచెం కంగారు పడుతుంది ఆయిల్ అనేసరికి. మీ పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటారండి. అప్పుడప్పుడు మనం పిల్లలకి అలా చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి. ఇలా వాళ్ళు అడిగినప్పుడంతా ఏవో స్నాక్స్ చేసి పెట్టడమే కాకుండా వాళ్ళతో టైం కూడా మనం కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. బాండింగ్ పెరుగుతుంది కదండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఈ వేరే కళాయిలో పాకం పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు వేసాం కదండి. ఇప్పుడు 1 గ్లాస్ షుగర్ వేసుకొని అప్పుడు అది తీగ పాకం వచ్చాక ఈ వేడి గవ్వలు తీసి దాంట్లో వేయాలండి. ఇలా వేస్తే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి. ఇలా చేస్తుంటానండి నేను గవ్వలు. మా అమ్మాయికి ఎప్పుడు అడిగినా సరే. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? లేదంటే ఇలా ట్రై చేయండి.